ఏమైనా మత్తుమంది ఏమైనా ఇచ్చాడా? ఎందుకంటే ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్ అనమాట. ఇద్దరు ముగ్గురైనా కొట్టే అంత స్టామినా ఉంది అమ్మాయికి. బట్ వీడిని ఏమీ చేయలేదంటేనే ఆశ్చర్యంగా ఉంది అన్నట్టు అంటున్నారు. సో ఇక్కడ ఆ పాయింట్ కూడా రైజ్ చేస్తారు. 100%. అందుకే కదా దిస్ ఈజ్ అ ప్రీ ప్లాన్డ్, వెరీ క్లియర్ మైండ్ అండ్ అన్ ఇంటెలిజెంట్ అమేజింగ్ బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకొని పాసిబిలిటీస్ అన్నిటిని పక్కకి పెట్టి 100% మర్డర్ చేయడానికి కావలసినట్టు అన్ని విధాల చాకచక్యంగా ముళ్ళ కంచె కట్టుకొని అమ్మాయిని బయటకు వెళ్లకుండా చక్కగా చేసిన మర్డర్. దీనికి ఇన్సానిటీ ఆఫ్ మైండ్ ఉంది, ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో తెలియట్లేదు, తిండి బుద్ధి కావట్లేదు అనేది వాదం ఉపవాదం అంటాం. వాళ్ళు ఒకటి చెప్తే మనం ఇంకొకటి చెప్పడం. సో నువ్వు చెప్పిన దానికి పెళ్ళి అయిన దగ్గర నుంచి నువ్వు ఏమన్నా మందులు వాడావా? అలాంటి ఇన్స్టేబుల్ మైండ్ చూపించావా? ఎక్కడ చూసినా సరే ఇద్దరు చాలా చక్కగా ఎక్కువ మాట్లాడాలి అంటే నాకెందుకు అంటే ఇలా నాకు అనిపించడం బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. ఈ అమ్మాయి కొంచెం అంటే బాగుంది, అందంగా ఉంది, ఇతని కన్నా చలాకీగా ఉంది అండ్ కాన్ఫిడెన్స్గా సోషల్ మీడియాలో దూసుకెళ్ళిపోతుంది. ఇన్సెక్యూరిటీ దీస్ డేస్ మెన్ ఆర్ ఫీలింగ్ దట్ ఇన్సెక్యూర్ అండ్ నాకన్నా ముందుకెళ్ళిపోతుంది, నన్ను తొక్కేస్తోంది అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు.